శ్రీ గురుభ్యో నమః. అందరికీ నమస్కారం. తెలుగు హోమియోపతి గురుకులానికి స్వాగతం. ఒక్కసారి ఇలా ఊహించుకోండి. మీ క్లినిక్లోకి ఒక పేషెంట్ వచ్చారు. కుర్చీలో కూర్చోగానే కనీసం సమస్య ఏంటో కూడా చెప్పకుండానే వాళ్ల కళ్లల్లో నీళ్లు తిరిగాయి. ఆ ఏడుపు చూడగానే డాక్టర్గా మన బుర్రలో వెంటనే ఒక బల్బు వెలుగుతుంది. అరే, వీరు ఏడుస్తున్నారు, చాలా సున్నితంగా ఉన్నారు, ఇది ఖచ్చితంగా పల్సటిలా కేసే అని. వెంటనే మనం ఆ మందు తీసి ఇచ్చేస్తాం. కానీ ఒక 2 వారాల తర్వాత ఆ పేషెంట్ మళ్ళీ వచ్చినప్పుడు వాళ్లలో ఎలాంటి మార్పు కనిపించదు. ఎందుకు? అవును, చాలామంది ప్రాక్టీస్లో చేసే తప్పు ఇదే కదా. అంటే ఒక కారు హారన్ శబ్దం వినగానే ఆ కారు ఇంజిన్లో ఉన్న అసలు లోపాన్ని మొత్తం కనిపెట్టేస్తాను అనుకోవడం ఎంత పొరపాటో, కేవలం ఒక ఏడుపు చూసి ఒక రోగికి మందివ్వడం కూడా అంతే ప్రమాదకరమన్నమాట. గత 2 భాగాల్లో మనం పల్సటిల్లా గురించి చాలా విషయాలు మాట్లాడుకున్నాం. వాళ్ల వ్యక్తిత్వం, ఆ సున్నితత్వం ఇవన్నీ తెలుసుకున్నాం. కానీ ఈరోజు మన అసలు లక్ష్యమేంటంటే క్లినికల్ ప్రిస్క్రైబింగ్. దీన్ని క్లినిక్లో సురక్షితంగా, ఖచ్చితంగా ఎలా వాడాలో నేర్చుకుందాం. మీరు చెప్పిన ఆ కారు ఇంజిన్ ఉదాహరణ చాలా కరెక్ట్ అండి. ఎందుకంటే కారు హారన్ అనేది పైకి కనిపించే ఒక చిన్న లక్షణం మాత్రమే. ఇంజన్ లోపల జరిగే ప్రక్రియ అసలైన వ్యాధి. మనం కేవలం ఏడుస్తున్నారు కదానో, ఆడవారు కదానో వెంటనే పల్సటిల్లా ఇస్తే హోమియోపతిలో మనం ఘోరంగా విఫలమైనట్లే. అంటే పుస్తకాల్లో చదివిన దానికి క్లినిక్లో మనం చూసేదానికి చాలా తేడా ఉంటుందంటారా? ఖచ్చితంగా. మ్యాటీరియా మెడికాలు మనం చదించే సిద్ధాంతాలు వేరు. ప్రాక్టికల్గా క్లినిక్లో రోగిని చూసి, అంచనా వేసి, సరియైన మందును ఎంచుకోవడం వేరు. ఇక్కడే మన అసలైన వైద్య నైపుణ్యమనేది బయటపడుతుంది. రైట్. కానీ ఇక్కడ నాకొక బలమైన సందేహం వస్తోంది. డాక్టర్ హానిమన్ గారు వాళ్ల రచనల్లో ఎప్పుడూ మెంటల్ సిమ్టమ్స్కి, అంటే మానసిక లక్షణాలకు అత్యధిక ప్రాధాన్యత ఇవ్వమని చెప్పారు కదా? అవును, చెప్పారు. మరి అలాంటప్పుడు ఏడుపు అనేది ఒక బలమైన మానసిక లక్షణమే కదా. దాన్ని చూసి మనం పల్సటిల్లా ఇస్తే తప్పేంటి అంటారు? ఇది చాలా లాజికల్ క్వశ్చన్. హానిమన్ గారు మానసిక లక్షణాలకు ప్రాధాన్యత ఇవ్వమన్నారు, అది నిజమే. కాని ఏ ఒక్కచోట ఒకే ఒక్క లక్షణం ఆధారంగా మందు ఇవ్వమని చెప్పలేదు కదా. ఓహో, అంటే ఓన్లీ ఏడుపుని మాత్రమే చూడకూడదు. ఎగ్జాక్ట్లీ. ఇక్కడే మనం ఆయన రాసిన ఆర్గనాన్ ఆఫ్ మెడిసిన్లోని 6వ సూత్రాన్ని, అంటే అఫారిజం 6ని అర్థం చేసుకోవాలి. అందులో ఆయన ఒక పదం వాడతారు, అన్ప్రిజుడిస్డ్ అబ్జర్వర్ అని. అన్ప్రిజుడిస్డ్ అబ్జర్వర్. దాన్ని క్లినిక్లో ఎలా అప్లై చేస్తాం? అంటే డాక్టర్కు ఎలాంటి ముందస్తు అభిప్రాయాలు, పక్షపాతాలు ఉండకూడదు. ఒక పేషెంట్ ఏడవగానే ఇది పల్సటిల్లా అని మీరు ముందుగానే మైండ్లో ఫిక్స్ అయిపోతే ఏమవుతుంది? వాళ్లు చెప్పే మిగతా ముఖ్యమైన లక్షణాలు అసలు మీ చెవికి ఎక్కవు. మీ మైండ్ ఆ పల్సటిల్లా లక్షణాలనే వెతుకుతూ ఉంటుంది. దాన్నే ప్రీజుడీస్ అంటారు. అరే, ఇది చాలా ఇంపార్టెంట్ పాయింట్. అంటే మనం మైండ్ని ఒక ఖాళీ పలకలా ఉంచుకుని రోగి చెప్పేది వినాలి. సరే, మరి ఏడుపు కాకుంటే అసలు పల్సటిల్లా అని నిర్ధారించడానికి మనం దేనిమీద ఫోకస్ చేయాలి? దీనికి ఆన్సర్ మనకు ఆర్గానాన్లోని 153వ సూత్రం, అఫారిజం 153లో దొరుకుతుంది. మామూలుగా అందర్లో ఉండే జ్వరం, తలనొప్పి లేదా ఏదైనా బాధ కలిగినప్పుడు వచ్చే ఏడుపు, ఇవన్నీ కామన్ సిమ్టమ్స్. అవును. ఆ కామన్ సిమ్టమ్స్ పట్టుకుని కూర్చుంటే మనం వ్యాధిని క్యూర్ చేయలేం. వాటికి బదులుగా మనం పీక్యూఆర్ఎస్ లక్షణాలను వెతకాలి. ఆగండి. ఈ పీక్యూఆర్ఎస్ అంటే ఏంటో కాస్త విడమర్చి చెప్తారా? తప్పకుండా. పీక్యూఆర్ఎస్ అంటే పెక్యులియర్, క్వీర్, రేర్ మరియు స్ట్రేంజ్ లక్షణాలు. అంటే చాలా విలక్షణమైన, అరుదైన లక్షణాలన్నమాట. రైట్. మరి పల్సటిల్లా కేసులో ఆ పీక్యూఆర్ఎస్ లక్షణాలు ఎలా ఉంటాయి? చూడండి, పల్సటిల్లా పేషెంట్కి నోరు ఎండిపోయి ఉంటుంది, పెదవులు పొడిగా ఉంటాయి, మాట్లాడటానికి కూడా నాలుక తడారిపోతుంది. కానీ వాళ్లకి ఒక్క చుక్క నీరు కూడా తాగాలనిపించదు. దాహం అస్సలుండదు. థర్స్ట్లెస్నెస్ అన్నమాట. నోరెండిపోయినా దాహం లేకపోవడం అనేది ఒక వింతైన, అరుదైన లక్షణం కదా. అవును కదా. నోరెండిపోతే ఎవరైనా వెంటనే నీళ్లు తాగుతారు, కానీ తాగబుద్ధి కాకపోవడం అనేది నిజంగా స్ట్రేంజ్. ఎగ్జాక్ట్లీ. అలాగే వాళ్ల నొప్పులు కూడా ఒకే చోట ఉండవు. పొద్దున్న మోకాళ్ళకి నొప్పుంటే మధ్యాహ్నానికి అది చేతికి మారుతుంది. ఎప్పటికప్పుడు మారుతూ ఉంటాయి. చేంజబిలిటీ అంటాం దీన్ని. ఇలాంటి లక్షణాలు పల్సటిల్లాను ఖచ్చితంగా నిర్ధారిస్తాయి. ఓహో, ఇప్పుడు అర్థమైంది. కేవలం ఏడుపు కాదు, దాహం లేకపోవటం, ఎప్పటికప్పుడు మారే లక్షణాలు ఇవన్నీ చూడాలి. మరి అఫారిజం 5 ప్రకారం టోటాలిటీ అనే పదాన్ని వాడతారు కదా,
దానికి శారీరక లక్షణాలకు ఏంటి సంబంధం? అఫారిజం 5లో చెప్పే టోటాలిటీ అంటే కేవలం ఒక వ్యాధి లక్షణాలు మాత్రమే కాదు, ఆ పేషెంట్ తాలూకు సమగ్ర స్వరూపం. అంటే మెంటల్ సిమ్టమ్స్తో పాటు ఫిజికల్ జనరల్స్ని కూడా కలపాలి. ఫిజికల్ జనరల్స్ అంటే వాతావరణం, ఫుడ్ లాంటివా? అవురు, అవే. ఉదాహరణకు, గదిలో వెచ్చగా ఉంటే పల్సటిల్లా రోగికి ఉక్కిరిబిక్కిరిగా ఉంటుంది. అదే ఆరుబయట చల్లని గాలికి అంటే ఓపెన్ ఎయిర్కి వెళ్తే వాళ్లకి చాలా హాయిగా ఉంటుంది. ఇదొక ముఖ్యమైన ఫిజికల్ జనరల్. అంటే ఏడుపుతో పాటు ఇవన్నీ కలపాలి. కరెక్ట్. ఈ టోటాలిటీ చూడకుండా కేవలం ఆడవారు కాబట్టో ఏడుస్తున్నారనో మందివ్వడం ప్రాక్టీస్లో చేసే పెద్ద పొరపాటు. ఇక అఫారిజం 246 ప్రకారం మనమిచ్చిన మందు పనిచేస్తుంటే, రోగిలో మార్పు వస్తుంటే ఊరికే మందుని పదే పదే రిపీట్ చేయకూడదు. పదే పదే మందు వేయకూడదు అంటారు. ఎందుకలా? అలా అనవసరంగా మోతాదులు రిపీట్ చేస్తే ఆ క్యూర్ అయ్యే ప్రాసెస్ మధ్యలోనే ఆగిపోయి పరిస్థితి జటిలమవుతుంది. రైట్. టోటాలిటీ ముఖ్యం, రిపీట్ చేయకూడదు. క్లియర్. అయితే నాకు చిన్న డౌట్ అండి. క్లినిక్లో కూర్చున్నప్పుడు ఎయిడ్స్ పేషెంట్లు చాలామంది వస్తుంటారు కదా. పల్సటిల్లా, సిపియా, నేట్రమ్యూర్ ఈ 3 మందులు వాళ్ళు ఏడుస్తారు కదా. అవును, ముగ్గురు ఏడుస్తారు. మరి ఈ కన్నీళ్ల మధ్య ఉన్న తేడాని మనం ఎలా విడదీసి చూడాలి? ముఖ్యంగా ఎవరైనా వాళ్ళని ఓదార్చినప్పుడు, అంటే కన్సోలేషన్ ఇచ్చినప్పుడు వాళ్ళ రియాక్షన్స్ ఎలా ఉంటాయి? ప్రాక్టీస్లో మీరడిగిన ఈ డిఫరెన్షియల్ డయాగ్నోసిస్ చాలా కీలకం. మొదట పల్సటిల్లా, సిపియా మధ్య తేడా చూద్దాం. పల్సటిల్లా వాళ్లు ఏడుస్తున్నప్పుడు ఎవరైనా దగ్గరికి తీసుకుని ఓదారిస్తే వాళ్లకి చాలా హాయిగా ఉంటుంది, ఉపశమనంగా అనిపిస్తుంది. పల్సటిల్లాకు ఓదార్పు ఇష్టం. అవును, కానీ సిపియా అలా కాదు. సిపియా వాళ్లు ఏడుస్తున్నప్పుడు ఎవరైనా ఓదార్చడానికి దగ్గరికొస్తే వాళ్లలో విపరీతమైన కోపం, చిరాకు వచ్చేస్తాయి. ఆ ఓదార్పు వాళ్లకి అస్సలు గిట్టదు. అరే, ఏడుస్తున్న మనిషికి ఓదార్పు అవసరమే గదా, మరి వాడకెందుకు ఆ కోపం వస్తోంది? దానికేదైనా శారీరక కారణం ఉందా? చాలా స్పష్టమైన కారణముంది. సిపిఆర్ రోగుల్లో ఒక రకమైన స్తబ్దత అంటే స్టాసిస్ ఉంటుంది. ముఖ్యంగా పెల్విక్ రీజియన్లో బ్లడ్ సర్క్యులేషన్ తగ్గిపోయి ఒక విపరీతమైన బరువు ఫీలవుతారు వాళ్లు. ఓహో, పెల్విక్ రీజియన్లో బరువు? అవును. ఆ బరువు వల్ల వాళ్ల అవయవాలు కిందికి జారిపోతాయేమో అన్న డ్రాగ్ డౌన్ లేదా బేరింగ్ డౌన్ ఫీలింగ్ ఉంటుంది. ఆ ఫిజికల్ భారం వల్లనే వాళ్ల మైండ్లో ఒక రకమైన ఉదాసీనత అంటే ఇండిఫరెన్స్ వస్తుంది. ఇండిఫరెన్స్ అంటే ఎవరిని పట్టించుకోరా? ఎగ్జాక్ట్లీ. వాళ్లకు ఎంతో ఇష్టమైన పిల్లలు, భర్త, వాళ్ల పట్ల కూడా ఎలాంటి ఇంట్రెస్ట్ చూపించరు. ఇంకో ముఖ్యమైన పాయింట్ ఏంటంటే వాళ్ల ముఖం మీద, ముఖ్యంగా ముక్కు మీద ఒక పసుపు రంగు మచ్చ ఉంటుంది. దాన్ని యెల్లో శాడిల్ అంటాం. రైట్. పల్సటిల్లాలో ఈ బరువు ఫీలింగ్ ఉండదు గదా? అస్సలుండదు. సిపిఆర్లో ఆ శారీరక స్తబ్దతే వాళ్లని ఎవరిని దగ్గరికి రానివ్వకుండా చేస్తుంది. ఆ కిందికి జారిపోయే ఫీలింగ్కి వాళ్ల మెంటల్ స్టేట్కి ఇంత లోతైన కనెక్షన్ ఉందన్నమాట. గ్రేట్. మరి నాట్రమ్యూర్ సంగతేంటి? వాళ్లు కూడా ఏడుస్తారు గదా, వాళ్ళని పల్సటిల్లా నుండి ఎలా వేరుచేయాలి? ఇక్కడే మనం ప్రకృతిలో ఉండే ఒక చిన్న పోలిక చూద్దాం. పల్సటిల్లా అనేది ఒక విండ్ ఫ్లవర్ లాంటిది, గాలికి ఊగే పువ్వు. గాలి ఎటు వీస్తే అటు వంగుతుంది. పరిస్థితిని బట్టి మెతకగా మారిపోతారు వాళ్లు. కాని నాట్రమ్యూర్ అలా కాదు. నేట్రమ్యూర్ అంటే ఉప్పు కదా. ఉప్పు తన స్వభావాన్ని ఎప్పుడూ వదులుకోదు, ఎవరికోసమో వంగదు. వాళ్లలో విపరీతమైన ఆత్మాభిమానం, డిగ్నిటీ ఉంటాయి. అంటే వాళ్ళు తమ బాధని ఎవరికీ చెప్పుకోరా? అస్సలు చెప్పుకోరు. దాన్ని బయటపెట్టడానికి ఇష్టపడరు. దాన్నే మనం సైలెంట్ గ్రీఫ్ లేదా నిశ్శబ్ద శోకం అంటాం. ఒకవేళ మనం వాళ్ళని డాక్టర్గా గమనించి ఓదార్చితే ఎలా రియాక్ట్ అవుతారు? వాళ్లు ఎవ్వరూ చూడకుండా గదిలో ఒంటరిగా ఏడుస్తారు. ఒకవేళ మన ముందు కన్నీళ్లు పెట్టుకున్నా మనం ఓదార్చితే వాళ్ల దుఃఖం కాస్త కోపంగా మారిపోతుంది. ఇతరులు తమని జాలిగా చూడటం వాళ్లకొక అవమానంలాగా అనిపిస్తుంది. అబ్బా, అంటే ఓదార్పు వల్ల వాళ్ల బాధ ఇంకా ఎక్కువవుతుందన్నమాట. అవునండి. ఓదార్పు వల్ల బాధలు ఎక్కువవ్వడమనేది నేట్రమ్యూర్కి ప్రధాన కీనోట్. అదే పల్సటిల్లాలో అయితే ఊదార్పు వల్ల ఉపశమనముంటుంది. ఈ ఒక్క పాయింట్ పట్టుకుంటే మనం క్లినిక్లో ఎప్పటికీ కన్ఫ్యూజ్ అవ్వము. ఒకటేమో ఓదార్పుని అక్కున చేర్చుకునే పువ్వు, మరొకటేమో ఓదార్చుతే మండిపడే ఉప్పు. భలే ఉందండి పోలిక. మరి లైకోపోడియం, సైలీషియాతో పల్సటిల్లాని ఎలా పోల్చవచ్చు అంటారు? లైకోపోడియం వాళ్లల్లో లోపల విపరీతమైన భయం, కాన్ఫిడెన్స్ లోపముంటాయి. కాని దాన్ని కవర్ చేయడానికి పైకి ఎంతో ధైర్యవంతుల్లాగా గొప్పులు పోతుంటారు. బోస్టింగ్ అన్నమాట. కాని పల్సటిల్లాలో ఆ దాపరికాలుండవు. వాళ్ల భయాన్ని అమాయకంగా బయటపెట్టేస్తారు. మరి సైలీషియా సంగతి? సైలీషియా అనేది పల్సటిల్లా యొక్క క్రానిక్ మందు. ఇద్దరూ సున్నితమైన వాళ్లే,
పిరికివాళ్లే. కానీ శారీరక లక్షణాల్లో చాలా స్పష్టమైన తేడా ఉంటుంది. శారీరక తేడా ఏంటో చెప్తారా? పల్సచిల్ల వాళ్లకి వైటల్ హీట్ ఎక్కువ. వాళ్లకి వేడి అస్సలు పడదు. వెచ్చని గదిలో ఊపిరి ఆడదు. చల్లని గాలి కావాలి. కాని సైలీషియాలో ఆ వైటల్ హీట్ పూర్తిగా లోపిస్తుంది. కాబట్టి వాళ్ళు ఎప్పుడూ చలికి వణుకుతూ ఉంటారు. బయట వేడిగా ఉన్నా సరే దలసరి దుప్పట్లు కప్పుకుంటారు. చిలీ పేషెంట్స్ అన్మాట. ఓహో, ఒకరు హాట్ పేషెంట్, మరొకరు చిలీ పేషెంట్. మరి వాళ్ళ పెథాలజీలో తేడా ఉంటుందా? ఖచ్చితంగా. పల్సటిల్లా పెథాలజీ ఎప్పుడూ మారుతూ ఉంటుంది, స్థిరంగా ఉండదు. కాని సైలీషియా పెథాలజీ చాలా మొండిగా ఉంటుంది. ఒక గాయమైన చీము పట్టినా అది అంత త్వరగా మానదు. బాడీలో ఆ మలినాలను బయటికి పంపే శక్తి వాళ్ళకి తక్కువ. రైట్. ఈ డిఫరెన్షియల్ డయాగ్నోసిస్ అనేది ఒక డిటెక్టివ్ వర్క్ లాగుంది కదా. సరే, ఇప్పుడు ఈ లక్షణాలన్నీ చూసి మనం పర్ఫెక్ట్గా మందిచ్చామా అనుకుందాం. తర్వాతేం జరుగుతుంది? ఇదొక రిలే రేస్ లాంటిదనిపిస్తుంది నాకు. ఒక రన్నర్ బ్యాటన్ని ఇంకో రన్నర్కి ఇచ్చినట్లు ఒక మందు తర్వాత ఇంకో మందు ఎలా వస్తుంది? ఈ ఔషధ సంబంధాల గురించి కొంచెం వివరిస్తారా? ఆ రిలే రేస్ ఉదాహరణ 100% కరెక్టండి. హోమియోపతిలో దీన్నే మనం కాంప్లిమెంటరీ అండ్ ఫాలో వెల్ రెమెడీస్ అంటాం. పల్సటిల్లా ఒక ఎక్యూట్ స్థాయిలో పనిచేసి పేషెంట్కి కొంత రిలీఫ్ ఇచ్చాక ఆ జబ్బుని పూర్తిగా రూట్ లెవెల్లో తీసేయడానికి కొన్నిసార్లు పూరక ఔషధాలు అవసరమవుతాయి. అంటే క్రానిక్ మందులు. అవును. ఇందాక మనం అనుకున్నట్లు సైలీషియా అనేది పల్సటిల్లా పనిని పూర్తి చేస్తుంది. అలాగే క్యాలీమ్యూర్ అనేది పల్సటిల్లాకి ఒక కెమికల్ అనలాగ్. పల్సటిల్లా తర్వాత క్యాలీమ్యూర్ వాడితే చాలా కేసుల్లో అద్భుతమైన ఫలితాలొస్తాయి. మరి కల్కేరియా కార్బ్, సల్ఫర్, వీటితో ఉన్న సీక్వెన్షియల్ రిలేషన్ ఏంటి? ప్రాక్టీస్లో ఇంటర్ కరెంట్ అని వింటుంటాం కదా, అంటే ఏంటి? కాల్కేరియా కార్బ్, లైకోపోడియం, సల్ఫర్ అనేది హోమియోపతిలో ఒక ఫేమస్ సీక్వెన్స్. సల్ఫర్కి పల్సాటిల్లాకి ఉన్న సంబంధం కూడా చాలా ముఖ్యమైనది. కొన్నిసార్లు మనం పల్సటిల్లా ఇస్తాం, లక్షణాలన్నీ కరెక్ట్గానే మ్యాచ్ అవుతాయి. కానీ 2-3 వారాలైనా ఎలాంటి మార్పు రాదు. అరే, లక్షణాలు మ్యాచ్ అయినా కూడానా? ఎందుకలా? ఎందుకంటే వాళ్లలో ఉన్న ఒక క్రానిక్ మయాజం వల్ల ప్రాణశక్తి బ్లాక్ అయిపోయి ఉంటుంది. ఆ బ్లాక్ని తీసేయడానికే మనం సల్ఫర్ను ఒక ఇంటర్కరెంట్గా ఇస్తాం. అంటే మందుల మధ్యలో ఒక డోస్ సల్ఫర్ ఇచ్చి వెయిట్ చేస్తాం. అప్పుడు ఆ అడ్డంకి తొలగిపోయి మళ్లీ పల్సటిల్లా తన పనితీరును అద్భుతంగా చూపిస్తుంది. ఓహో, బ్లాక్ని క్లియర్ చేయడానికి సల్ఫర్ వాడతారన్నమాట. సరే, మరి మనం ఇచ్చిన మందు వికటిస్తే అప్పుడేంటి? విరుగులు అంటే యాంటీడోట్స్ ఎప్పుడు వాడాలి? చాలామంది ఏదైనా చిన్న మార్పు రాగానే పదే పదే విరుగుడు వేసేస్తుంటారు కదా. లక్షణాలు నెమ్మదిగా నయమయ్యే ప్రాసెస్లో కొద్దిగా ఎక్కువవుతాయి. కానీ పేషెంట్ లోపల ఎనర్జీ లెవెల్స్ మాత్రం బాగుంటాయి. ఇది క్యూర్ అవుతున్నప్పుడు వచ్చే అగ్రివేషన్ మాత్రమే. దీనికి అస్సలు విరుగుడు వాడకూడదు. వాడితే ఏమవుతుంది? వాడితే ఆ క్యూర్ అయ్యే ప్రాసెస్ అక్కడే ఆగిపోతుంది. కానీ మీరు పొరపాటున తప్పు మందు ఇచ్చినా లేదా సరైన మందే ఇచ్చినా అది అనవసరంగా తీవ్రతను చూపిస్తూ పేషెంట్ తట్టుకోలేని సైడ్ ఎఫెక్ట్స్ వస్తే అప్పుడు మాత్రమే యాంటీడోట్ వేయాలి. రైట్. మరి ఆ విరుగుడు మందులని ఎలా సెలెక్ట్ చేస్తాం? అన్నింటికీ ఒకటే ఉంటుందా? లేదండి, అది వాళ్ళు చూపిస్తున్న లక్షణాల మీద ఆధారపడి ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్, పల్సటిలా వాడాక రోగికి విపరీతమైన కోపం వచ్చి నొప్పులని అస్సలు భరించలేని స్టేజ్కి వెళ్తే అప్పుడు చొమొమిల్లా వాడాలి. కోపానికి చొమొమిలా? అవును. అలా కాకుండా వాళ్ల నరాలు అతిగా స్పందిస్తూ విపరీతమైన నిద్రలేమితో బాధపడుతుంటే కాఫియా చాలా మంచి విరుగుడు. ఒకవేళ కడుపులో విపరీతమైన ఇబ్బందులు వస్తే లేదా వాళ్లు అంతకుముందే ఎన్నో అల్లోపతి మందులు వాడి ఓవర్ మెడికేషన్తో ఉంటే నక్స్వామిక అద్భుతంగా పనిచేస్తుంది. అగ్రవేషన్కి సైడ్ ఎఫెక్ట్కి మధ్య తేడా గమనించడం చాలా అవసరమన్నమాట. మరి అంతా సవ్యంగానే జరుగుతుంటే ఫాలోఅప్ ఎలా ఉండాలంటారు? మందు పనిచేస్తుందో లేదో ఎలా అంచనా వెయ్యాలి? చూడండి, లక్షణాలు నెమ్మదిగా తగ్గుతున్నప్పుడు మందును ఎట్టి పరిస్థితుల్లోనూ రిపీట్ చేయకూడదు. కేవలం వెయిట్ అండ్ వాచ్. మంద పనిచేస్తుందో లేదో డాక్టర్ హెరింగ్స్ లా ఆఫ్ క్యూర్ బేస్ చేసుకుని చూడాలి. ఆ లా ఆఫ్ క్యూర్ని క్లినిక్లో ఎలా చూస్తాం? అంటే లక్షణాలు పైనుండి కిందకు వెళుతున్నాయా లేదా, లోపలి అవయవాల నుండి బయటి చర్మానికి వస్తున్నాయా, అలాగే మోర్ ఇంపార్టెంట్ ఆర్గాన్స్ నుండి లెస్ ఇంపార్టెంట్ ఆర్గాన్స్కి మారుతున్నాయా అని డాక్టర్ చాలా ఓర్పుగా గమనించాలి. ఊరికే మందులు మార్చేయకూడదు. వెరీ నైస్. డాక్టర్కి ముందు ఓపిక ఉండాలి అంటారు. సరే, ఇప్పటివరకు మనం ఈ రూల్స్ అన్ని మాట్లాడుకున్నాం కదా,
ఇప్పుడు వీటిని రియల్ లైఫ్ కేసెస్తో ఆచరణలో చూద్దాం. మన ఎదురుగా ఒక పేషెంట్ ఉన్నట్లు ఊహించుకుందాం. కేస్ 1, ఒక పర్ఫెక్ట్ పల్సిటిల్లా కేస్ ఎలా ఉంటుందో కొంచెం ఎక్స్ప్లెయిన్ చేస్తారా? ష్యూర్ అండి. ఒక 40 ఏళ్ల రోగి విపరీతమైన కీళ్ల నొప్పులతో మీ క్లినిక్కొచ్చారు అనుకుందాం. మీరు గమనిస్తే వాళ్ళు కూర్చున్న తీరు చాలా నెమ్మదిగా, సౌమ్యంగా ఉంటుంది. వాళ్ళ బాధను వివరిస్తూ చిన్నగా కన్నీళ్లు పెట్టుకుంటారు. మీరు కొద్దిగా సానుభూతితో మాట్లాడగానే వాళ్ళ ముఖంలో ఒక ప్రశాంతత కనిపిస్తుంది. కన్సోలేషన్కి పాజిటివ్గా రియాక్ట్ అయ్యారు. అవును. ఆ నొప్పుల గురించి అడిగితే వాళ్ళేమంటారంటే, డాక్టర్ గారు, నిన్నంతా కుడి భుజం నొప్పు పెట్టింది, ఈరోజు చూస్తే అది ఎడమ మోకాలికి మారింది అని చెప్తారు. అంటే ఇవి వాండరింగ్ పెయిన్స్. ఆ, మారే నొప్పులతో పాటు వాళ్ళ ఫిజికల్ జనరల్స్ ఎలా ఉంటాయో అడిగితే ఏం చెప్తారు? వెంటనే వాళ్ళు చెప్తారు, గదిలో కిటికీలు వేసుకుని కూర్చుంటే నాకు ఊపిరాడదు డాక్టర్. అదే ఆరుబయట చల్లని గాలిలో కొద్దిసేపు నడిస్తే ఈ నొప్పులన్నీ తగ్గినట్లు అనిపిస్తుంది అంటారు. అంటే ఓపెన్ ఎయిర్ ఎమిలియోరేషన్ అన్నమాట. ఓకే, ఒకవేళ వాళ్ళకి జలుబు లాంటిది ఉంటే? స్రావాలు చిక్కగా పసుపు ఆకుపచ్చ రంగులో ఉంటాయి కానీ ముక్కును ఏమాత్రం మండించవు. బ్లాండ్ డిశ్చార్జెస్ అంటాం వీటిని. అన్నిటికంటే ముఖ్యంగా వాళ్ళేమంటారంటే, నాకు నోరు ఎండుకుపోతోంది కానీ నీళ్లు తాగబుద్ధి కావట్లేదు అంటారు. దాహం అస్సల్లేదు. వావ్, అద్భుతం! ఇక్కడ వాళ్ళ ఏడుపు మాత్రమే కాదు, గాలికి ఉపశమనం, దాహం లేకపోవడం, ఆ మారే నొప్పులు, ఇవన్నీ కలిపి ఒక పర్ఫెక్ట్ టోటాలిటీ తయారైంది. ఇక్కడ ఎవరైనా సరే ఏమాత్రం సందేహించకుండా పల్స్టిల్లా ఇస్తే ఖచ్చితంగా నయమవుతుంది. ఎగ్జాక్ట్లీ. ఇదొక పర్ఫెక్ట్ పల్సిటిల్లా కేస్. రైట్. ఇప్పుడు రెండో కేసు చూద్దాం. పైకి పల్స్టిల్లాలా కనిపించి కానీ అసలు డయాగ్నోసిస్ వేరేగా ఉండే కేసలా ఉంటుంది. ఇక్కడే కదా చాలామంది బోల్తా పడేది. అవునండి, సరిగ్గా ఇక్కడే తప్పులు జరుగుతాయి. ఒక యువతి తన ఋతుస్రావం ఆలస్యమైందని విచారంగా ఏడుస్తూ మీ దగ్గరకొచ్చింది. చూట్టానికి ఆడవారు, ఏడుపు, ఋతుక్రమ సమస్యలు, ఇవి చూడగానే ఏ డాక్టర్కైనా ముందు పల్సటిల్లా స్ట్రైక్ అవుతుంది. ఖచ్చితంగా. కాని మనం లోతుగా తవ్వాల్సిందిక్కడే. ఆ అమ్మాయి ఏడుస్తున్నప్పుడు పక్కనే ఉన్న వాళ్ళ అమ్మ ఆమెను ఓదార్చడానికి ట్రై చేస్తే ఆమె కన్నీళ్లాగిపోయి విపరీతమైన చిరాకు, కోపంతో నన్ను వదిలేయండి అని అరుస్తుంది. అరే, ఇక్కడ ఓదార్పు వల్ల రిలీఫ్ లేదు, పైగా కోపం వస్తోంది. టోటాలిటీ పూర్తిగా రివర్స్ అయిపోయింది. మరి ఫిజికల్ సిమ్టమ్స్ ఎలా ఉంటాయి ఇక్కడ? మీరు ఆమెను ఎండలో తిరిగితే ఎలా ఉంటుంది అని అడిగారనుకోండి, ఆమె సూర్యుడి ఎండ తగలగానే నాకు విపరీతమైన తలనొప్పి వస్తుంది అని చెప్తుంది. అలాగే ఆమె పెదవులు గమనిస్తే బాగా ఎండిపోయి మధ్యలో పగిలిపోయి ఉంటాయి. క్రాక్డ్ లిప్స్ అన్నమాట. మరి దాహం గురించి అడిగితే? పల్సటిల్లాలా దాహం లేకుండా ఉండదిక్కడ. నాకు విపరీతమైన దాహం డాక్టర్, ఎన్ని నీళ్లు తాగినా ఇంకా దప్పిక తీరట్లేదు అని చెప్తుంది. ఇదండి అసలు విషయం. కేవలం ఏడుపు అనే ఒక లక్షణాన్ని పట్టుకుంటే మనం పూర్తిగా తప్పుదారిలో వెళ్ళినట్లే. ఈ లక్షణాలన్నీ చూస్తుంటే ఇది పల్స్డిల్లా కాదు, ఖచ్చితంగా నేట్రమ్ మ్యూరన్ క్లియర్గా అర్థమవుతోంది. కరెక్ట్గా పట్టుకున్నారు. క్లినికల్ రీజనింగ్ ద్వారా స్టెప్ బై స్టెప్ చూస్తే ఇవన్నీ నేట్రమ్ మ్యూర్ లక్షణాలు. ఆ సన్ హెడేక్ గాని, విపరీతమైన దాహం, ఆ పగిలిన పెదవులు, ముఖ్యంగా ఓదార్చితే కోపం రావడం. ఇక్కడ కేవలం ఏడుస్తున్నారు కదా అని పల్సటిల్లా ఇస్తే ఆ పేషెంట్కి మనం చాలా అన్యాయం చేసినట్లే. అవును, అస్సలు పనిచేయదు కదా. పని చెయ్యకపోగా పరిస్థితి ఇబ్బందిగా మారుతుంది. సరైన టోటాలిటీ చూసి నేట్రమ్ మ్యూర్ ఇచ్చినప్పుడే ఆమె సమస్య పూర్తిగా సాల్వ్ అవుతుంది. ఇదే క్లినికల్ ప్రిస్క్రైబింగ్లో ఉన్న గొప్పతనం. దీన్ని బట్టు మనకు ఫైనల్గా అర్థమయ్యేదేంటంటే, పల్సటిల్లాను ఎప్పుడూ ఏడుపు లేదా దాహం లేకపోవడమనే ఒకే ఒక్క సింగిల్ సిమ్టమ్ ఆధారంగా ఎట్టి పరిస్థితుల్లోనూ వాడకూడదు. అవునండి. హోమియోపతి అనేది ఒక ఇండివిజువలైజ్డ్ సిస్టమ్ ఆఫ్ మెడిసిన్. రోగి యొక్క పూర్తి కాన్స్టిట్యూషనల్ పిక్చర్, వాళ్ల ఫిజికల్ జనరల్స్, ముఖ్యంగా ఆ టోటాలిటీకి ఖచ్చితంగా సరిపోలినప్పుడు మాత్రమే పల్సటిల్లా అనే ఈ అద్భుతమైన మందును మనం ప్రిస్క్రైబ్ చేయాలి. అప్పుడే అది రోగి ప్రాణశక్తిని తట్టిలేపి పరిపూర్ణ ఆరోగ్యాన్నిస్తుంది. నిజంగా చాలా లోతైన విశ్లేషణండి. ఇందాక నేను స్టార్టింగ్లో చెప్పిన కారు హారన్ ఉదాహరణలాగా కేవలం కన్నీళ్లు చూసి ఇంజిన్లోని లోపాన్ని అంచనా వేయడం ఎంత పెద్ద పొరపాటో ఈరోజు మనకి ప్రాక్టికల్గా అర్థమైంది. ఆ కన్నీళ్ల వెనుకున్న అసలు మెకానిజం చదవడం, వాళ్ల శారీరక తత్వాన్ని విశ్లేషించడం ప్రతి డాక్టర్ తప్పకుండా నేర్చుకోవాల్సిన విషయం. ఖచ్చితంగా నేర్చుకోవాలి. ఇక తదుపరి ఎపిసోడ్లో మనం మరో అద్భుతమైన ప్రపంచంలోకి అడుగు పెట్టబోతున్నాం. అణచిపెట్టబడిన భావోద్వేగాలు, బయటికి చెప్పుకోలేని బాధ, ఒక విపరీతమైన ఆత్మాభిమానం మరియు లోతైన నిరాశతో కూడిన నాట్రమ్ మ్యూర్ యొక్క కాన్స్టిట్యూషనల్ ప్రపంచంలోకి ప్రవేశిద్దాం. అసలు ఆ సైలెంట్ గ్రీఫ్,
వెనుకున్న మిస్టరీ ఏంటో వచ్చే భాగంలో వివరంగా తెలుసుకుందాం. అంతవరకు సెలవు. జై శ్రీకృష్ణ. వాసుదేవ.